ఇక భారత్కు వ్యతిరేకంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిడుగులాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడా? భవిష్యత్తులో దాయాది దేశం పాకిస్తాన్ భారత్కు చమురు విక్రయించొచ్చని ట్రంప్ ఎందుకన్నాడు? అమెరికా పాకిస్తాన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ నుంచి ఆయిల్ తీసి భారత్కు అమ్ముతాము అనడంలో ఆంతర్యం ఏంటి? భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ఊహించని ప్రకటన వచ్చింది. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్తులో ఇండియాకు పాకిస్తాన్ చమురు విక్రయించొచ్చని కూడా తెలిపారు. అమెరికా పాక్ ట్రేడ్ డీల్స్ గురించి ట్రంప్ ట్రూత్ పోస్ట్లో పోస్ట్ పెట్టారు. అమెరికా పాక్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు చమురు నిల్వల్ని పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయన్నారు. అందుకోసం ఓ మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నామన్నారు. దీని కారణంగా భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు విక్రయించొచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ ట్రంప్కు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో తమ భాగస్వామ్యం కొనసాగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. పాక్ అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్యపరంగా భారత్పై ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురు కొనుగోళ్లను కొనసాగించినందుకు ఇండియాపై అదనపు సుంకాలను విధించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. మరోవైపు భారత్ భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా డాలర్ని అణగదొక్కాలని చూస్తుందన్నారు ట్రంప్. అది జరగనివ్వనని స్పష్టం చేశారు. ఇండియాతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. దీనిని తగ్గించుకునేందుకు భారత్ తన టారిఫ్లను తగ్గించుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో భారీ చమురు నిల్వల్ని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. నిజంగా పాకిస్తాన్లో అంత భారీ చమురు నిల్వలున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బలమైన భాగస్వామ్యుల్ని నిర్మించుకోవాలని అమెరికా చూస్తోంది. పాకిస్తాన్ నాటోయేతర మిత్రదేశం హోదాను కలిగి ఉంది. ఈ కొత్త ఇంధన సహకారం అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. పైగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్లో చమురు నిల్వల్ని అభివృద్ధి చేసి ఆ దేశంలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా ఇదంతా చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ట్రంప్ ప్రకటనతో భారత్తో వాణిజ్య చర్చల్లో అమెరికాకు ఓ బేరసారాల సాధనంగా ఉపయోగపడుతోంది. పాకిస్తాన్ లాంటి దేశంతోనూ తాము ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాం, అందువల్ల మీరు మా డిమాండ్లని అంగీకరించాలనే సందేశాన్ని పంపుతుంది. నిజానికి పాకిస్తాన్లో 2016 నాటికి 353 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా చెబుతోంది. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో 1% కంటే కూడా చాలా తక్కువ. పాకిస్తానే తన రోజువారీ అవసరాలకు దాదాపు 85% చమురును దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఇదంతా ట్రంప్ చేసిన వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనని చర్చ జరుగుతోంది. ఇండియాపై ఒత్తిడిని పెంచడం, రష్యా నుంచి దూరం చేయాలనే ప్రయత్నం, ఆసియాలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.